హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 4 Sets టీవీ నేను సౌజన్య. సినిమా ప్రమోషన్స్ అంటే నార్మల్గా సోషల్ మీడియాలో టీజర్ ట్రైలర్ పోస్టర్స్ విడుదల చేయడం, ప్రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్స్. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రమోషన్ స్టైల్నే మార్చేశాడు అనిల్ రావిపూడి. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కొత్త స్టైల్తో సినిమాల ప్రమోషన్స్ను వెరైటీగా చేస్తున్నారు. పెద్ద హీరో సినిమా అయినా చిన్న సినిమా అయినా జనాలను థియేటర్స్కు రప్పించాలంటే ప్రమోషన్స్లో కొత్త స్ట్రాటజీ చూపించాల్సిందే అంటున్నారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా ప్రమోషన్స్లోనూ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఇప్పటికే పెద్ది సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ షాట్ గ్లింప్స్ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ విలేజ్ యాక్షన్ మూవీలో రామ్ చరణ్ గెటప్, పాత్ర తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చికిరి చికిరి అనే ఫస్ట్ సాంగ్ కూడా యూట్యూబ్ లో దుమ్ము రేపింది. ఇప్పటికే 110 మిలియన్ వ్యూస్ దాటినా ఇంకా ట్రెండింగ్ లో కొనసాగుతుంది. వెరైటీ పాత్రలతో దూసుకుపోతున్న రామ్ చరణ్ పెద్దిలో మరింత రస్టిక్ లుక్ లో కనిపించబోతున్నారు. మొత్తానికి రామ్ చరణ్ కు ఇప్పటికే ఉన్న క్రేజ్ కు పెద్ది టీం ఇస్తున్న అప్డేట్స్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఉప్పెన సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు తన రెండో మూవీ రామ్ చరణ్ తో ప్లాన్ చేశాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో రామ్ చరణ్ నటన సినిమాకే హైలైట్ గా ఉండనుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే చికిరి చికిరి సాంగ్ లో చరణ్ డాన్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. వరల్డ్ వైడ్ గా ఈ పాటకు రీల్స్ చేస్తూ అభిమానులను సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. గేమ్ చేంజర్ చిత్రం తర్వాత రామ్ చరణ్ కూడా చాలా సీరియస్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కసిగా పనిచేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా నిరాశపరచడంతో ఈసారి ఎలాగైనా సరే మెగా ఫ్యాన్స్ కు విందు భోజనం పెట్టాలని డిసైడ్ అయ్యారు రామ్ చరణ్. ఇప్పటికే ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫామ్ లోకి రావడంతో రామ్ చరణ్ కూడా పెద్ది మూవీతో సక్సెస్ ట్రాక్ లో ఎక్కి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు. సెట్, యాక్షన్, నటీనటులు, సంగీతం ఇలా ప్రతి విభాగంలో నో కాంప్రమైజ్ అంటూ పెద్ది మూవీని ఒక రా అండ్ రియలిస్టిక్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తూ ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 70% పూర్తయింది. రామ్ చరణ్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట్ సతీష్ కిలారు కాంప్రమైజ్ కాకుండా ఖర్చు చేస్తున్నారు. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ చేయాలనుకుంటున్న ఈ పాన్ ఇండియా సినిమా టాలీవుడ్లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్ర యూనిట్ ఆశతో ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ స్థాయి మరింత పెరుగుతుందని మెగా అభిమానులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి పెద్ది మూవీ ఏ స్థాయిలో అభిమానులను అలరిస్తుందో అనేది.